లావణ్య ఐ డ్రీమ్తో మాట్లాడిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తనని అరెస్ట్ చేయడం కూడా ఇట్స్ ప్లాంటెడ్. అంటే పోలీసులు ఉన్న పళంగా ఒకరోజు తను ఎక్కడి నుంచో దిగితే తనని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు కుక్కపిల్లతో తను వాక్ వెళ్ళింది. అండ్ ఆ టైంలో అరెస్ట్ చేసిన వాళ్ళు మఫ్టీలో రావడం అనే ఫోటోగ్రాఫ్స్ కూడా చెప్పారు. మీకు ఏమనిపిస్తుందంటే ఒక డ్రగ్ కేసు అన్నది ఆబ్వియస్లీ మీరు క్రైమ్ స్టోరీస్ చాలా రాశారు, తీస్తారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. See, the point ఇప్పుడు అది తన ఎలిగేషన్ అబౌట్ ద పోలీస్, బట్ కామన్ సెన్స్ టెల్స్ మీ ఇప్పుడు మీకు ఒక వ్యవస్థ అనేది మీరు అరెస్ట్ చేసి దాన్ని చూపించి మేజిస్ట్రేట్ అక్కడ ప్రూవ్ చేసి వాళ్ళు రిమాండ్ ఇవ్వటం, ఇన్ని ప్రాసెసెస్ అందరూ కలిసి ఏదో ఒక కుట్ర పన్నేసి ఎవరో కుట్ర చేయించారు అంటే దట్ సౌండ్స్ వెరీ అన్బిలీవబుల్. పాయింట్ 1. సో ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారని చేసే దట్ ఎవరున్నారని ఎక్స్ప్లిసిట్గా చెప్పకపోయినా నిన్న చర్చిలో పాల్గొన్న ఇతర వారి సపోర్టర్స్, ఆవిడ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ మాల్వి అనే అమ్మాయి తన గుడ్ ఆఫీసెస్ యూజ్ చేసి ఏదో ప్రెషర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్, బికాస్ తను అడగడం ఏంటంటే ఒక సామాన్య స్త్రీని కుక్కతో వాకింగ్కి వెళ్ళిన టైంలో ఎవరైనా పోలీసులు వచ్చి ఎందుకు అలా పట్టుకుంటారు, అలా తీసుకెళ్ళిపోయి 43 రోజులు ఉన్నానని తనే చెప్పారు. 43 ఒక పూట ఏ బెదిరించే ఏంటి అది అంటే వేరు, బట్ 43 రోజులు రిమాండ్లో ఉంచుకోవడం అనేది సాధ్యమా? రిమాండ్లో ఉంచుకోవడం అది దట్స్ ఏ జ్యుడిషియల్ రిమాండ్. పుట్టిన జ్యుడిషియల్ రిమాండ్ అది వాళ్ళు చాలా రెగ్యులర్. దాంట్లో మీరు అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్లో లేకపోతే అదర్ పీపుల్ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి దట్ ఈస్ ఎ జనరల్ థింగ్ డన్. రైట్. యా. సో బికాస్ సో దట్ షీ వోంట్ టాక్ టు ద అదర్స్, అలర్ట్ చేయడానికి ఇలాంటి దానికోసం చేస్తారు అది. అవును. ఇట్ ఈస్ షీఈ్ నాట్ ఇన్ పోలీస్ రిమాండ్. కరెక్ట్. యా, అదొక పాయింట్. రెండోది కుక్కతో వాకింగ్ వెళ్తే అరెస్ట్ అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేసినా ఆ టైంకి ఏదో చేస్తూ ఉంటారు కదా, వంట చేస్తూ ఉంటే చేయొచ్చు, సినిమా చూస్తూ ఉంటే చేయొచ్చు, లేకపోతే ఎక్కడన్నా చేయొచ్చు కదా. అంటే మెయిన్ అంటే ఇప్పుడు దాని వెనకాల రాజ్ తరుణ్ ఉన్నాడనే ఒక ఇన్సినేషన్ ఉందా? అంటే అది ఇండైరెక్ట్ గా అటువంటి వస్తున్నాయి. ఎందుకంటే అలాంటిది వస్తే రాజు ఎందుకు కావాలి మళ్ళీ? అంటే తను సహజీవనం చేసిన వ్యక్తిని తను ఏదో చెప్పి కుట్ర పన్నేసి పోలీస్ జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టించినోడు ఎందుకు కావాలి మీకు అప్పుడు? ఇది అంటే ఏం జరుగుతుందంటే రాజ్ తరుణ్ ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఇలా చేస్తున్నాడు తప్ప బేసిక్గా మంచివాడు ఇదంతా చేసాక అనే ఒక ఇంప్లికేషన్ వస్తుంది. నేను ఆనెస్ట్గా ద వన్ పర్సన్ ఐ ఫీల్ రియలీ సారీ ఫర్ ఇన్ దిస్ దట్ గర్ల్ మల్హోత్రా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక హిస్టరీ ఉంది, ఏదో ఎన్నో ఇయర్స్ వాళ్ళిద్దరు కొట్టుకుని ఏదో సంథింగ్. ఆ అమ్మాయి తన కెరియర్ కోసం వచ్చి చేస్తే ఇప్పుడు మొత్తం ఎంత దారుణమైన నెగిటివ్ పబ్లిసిటీ ఆ అమ్మాయికి ఇచ్చారు ఫైనల్గా. అఫ్ కోర్స్ దిస్ గర్ల్ యూనో, అండ్ ఐ థింక్ రెస్పెక్టివ్ ఇప్పుడు అమ్మాయి టాలెంట్, తన సినిమా ఆడిందా లేకపోతే ఫ్యూచర్ కెరియర్ అన్ని పక్కన పెట్టేస్తే ఫర్ ఎవర్ షీ విల్ బి ఎఫెక్టెడ్ విత్ దిస్ స్కాండల్ అట్ ఎ యంగ్ ఏజ్ ఆఫ్ వెర్ ఎవర్ షీ స్టార్టింగ్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ హర్. సో మొత్తానికి ఇది ఒక లీగల్ బ్యాటిల్ బిట్వీన్ స్పౌసెస్. బయట వాళ్ళకి అసలు తావు లేదు ఇందులో ఎంటర్ అవ్వడానికి అని చెప్పి కూడా ఒకళ్ళిద్దరు పెద్ద మనుషులు అన్నారు. ఫెయిర్ ఎనఫ్. ఫెయిర్ ఎనఫ్. కానీ రాజ్ తరుణ్కి మొన్న బెయిల్ వచ్చింది చూసారు కదా మీరు, బెయిల్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. వాట్ డస్ దట్ ఇండికేట్ అంటే టు యూ? నో సీ యాంటిసిపేటరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ వ్యాలిడిటీ ఏంటి, దాని బేసిస్ మీద అరెస్ట్కి పాసిబిలిటీ ఉందా లేదా అని. యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ అబౌట్ ఫియరింగ్ ఇన్ అరెస్ట్, యాంటిసిపేటింగ్ ఇన్ అరెస్ట్, ఇట్స్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్. అవును. అది ఇచ్చారంటే అరెస్ట్ చేయడానికి లీగల్గా అంత గ్రౌండ్స్ లేవనే కదా అర్థం. Which means the court has agreed that there is not enough proof as per the allegations being made by this person. Yeah. తను రాంగ్డ్ అని చెప్తూ ఇతనికి అలిగేషన్స్ ప్రూఫ్స్ లేవని చెప్తున్నారు. మరోవైపు ఇంకొక మనిషి లావణ్య అనే ఒక అమ్మాయి ఎక్కడో ఉంటే ఒకరోజు ఒకనొక ఈవినింగ్ సాయంత్రం వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు మఫ్టీలో ఎవరో వచ్చని చెప్పి జ్యుడిషియల్ రిమాండో ఏదో ఒక రిమాండ్ 43 రోజులు తన్ని జనసామాన్యం నుంచి తప్పించారు. వాట్ డస్ దట్ ఇండికేట్ టు యూ? అంటే ప్రైమా ఫేసి ఇందాక చెప్పాను కదా జ్యుడిషియల్ రిమాండ్ కదా మీరు. అంటే జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఊరికే కూడా జ్యుడిషియల్ రిమాండ్ తీసుకెళ్ళరు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏ బేసిస్లో పట్టుకున్నారో, ఆ అమ్మాయి కనెక్షన్స్ ఏంటి, ఆ అమ్మాయి దగ్గర ఏం దొరికింది, whether they said she is user or she is actually distributing the thing, ఈ డీటెయిల్స్ అని ఉండేది పోలీస్ దగ్గర కదా. అవును. అది వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడే కోర్టు రిమాండ్ ఇస్తుంది. రైట్. యా. సో దాంట్లో మీరు 43 రోజులు ఉంచారా, 13 రోజులు ఉంచారా, 56 రోజులు అనేది
దట్ డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ ద Correct. రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఫేర్ ఎనఫ్. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ అమ్మాయిని రిమాండ్లో ఉంచడానికి తగినన్ని ఆధారాలు ఉంటేనే కదా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. of course. కానీ నా దగ్గర అసలు ఏమీ లేవు, నాకు డ్రగ్స్తో సంబంధమే లేదని అమ్మాయి పదే పదే చెప్తుంది. ఇప్పుడు మన సొసైటీలో నార్మ్స్ ఎలా ఉన్నాయంటే మీడియా దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది, పోలీస్ దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది, కోర్టులో చెప్పేది ఒకటి ఉంటుంది. ఓ యా. సో మీడియా అనేది దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ని మీరు జనరల్ పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీడియా ఉంటుంది. అక్కడ మీరు హార్డ్ ఎవిడెన్స్ ఉండాలి, దానికి డిఫెన్స్ లేకపోతే ప్రాసిక్యూషన్ దాంట్లో అది ఉంటుంది పోలీసు కోర్ట్స్ మధ్యలో. మీడియాలో చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఇఫ్ యూ నోటీస్డ్ జానీ డెప్ అండ్ యాంబర్ హర్డ్ ఓడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి అంత జ్యుడిషియల్ సిస్టమ్ అమ్ముడిపోయింది జానీ డెప్ అని చెప్పింది. అండ్ దట్ ఈస్ బికమింగ్ రెగ్యులర్. ఇప్పుడు నాకు ఫర్గా చెప్తే ఆ న్యాయం చేసినట్టు, నాకు యాంటీగా వస్తే అన్యాయంగా నన్ను విక్టిమ్ చేశారు. అండ్ ఐ థింక్ దట్స్ బికమింగ్ వెరీ రెగ్యులర్ ఫినామినా. ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ పాప్ అయ్యారు. ప్రీతి అనే ఒక అమ్మాయి, ఉదయ్ అనే ఒక వ్యక్తి, వీళ్ళందరూ లావణ్యతో పరిచయం ఉన్నట్టు, లావణ్య బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు ప్రీతి అనే అమ్మాయి మొన్న వచ్చేసాను రీహాబ్ కూడా వెళ్ళొచ్చిందిట. సో రీహాబ్కి వెళ్ళి రావడం అన్నది ఇట్ పొజిషన్స్ హర్ ఇన్ ద స్టాన్స్ ఆఫ్ అ విక్టిమ్, బికాస్ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి తను అడిక్ట్ అయిపోయి దాని బారి నుంచి బయటకు వచ్చింది. తను షీఈస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఆన్ లావణ్య. Yeah. See, I'm not very, I didn't follow Preeti, that character very well. But ఇక్కడ పాయింట్ బలవంతంగా ఇవ్వటం అంటే ఇప్పుడు చాలాసార్లు మనం కూర్చుని అసలు డ్రింక్ ఎరా పర్లేదురా అని ఒక పియర్ ప్రెషర్ తేటానికి, లేకపోతే కట్టేసి గొంతు అంటది నోరు తెరిపించేసి లోపలికి కూర్చో అంటే ఐ డోంట్ నో ద నేచర్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ బలవంతంగా ఇవ్వటం అనేది. నోట్లో పెట్టేశారు. అది అమ్మాయి అలా ఎలిగేషన్ చేసిందా లేదా నాకు తెలియదు. ఎవరు ప్రీతి అనే అమ్మాయి చేసి కాదు, బలవంతంగా ఎటువంటి ఆ ప్రాసెస్ ఏంటి? బలవంతం అంటే నోరు తెరు ఒకసారి అని చెప్పి పెట్టాడు. అది చెప్పిందా? ఓకే. సో అప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కడిని ఎందుకు ఆనందం పొందాలి, అందరూ పొందాలి అని ఒక ఉదార స్వభావం ఉండొచ్చు, స్వభావం అవ్వచ్చు. లేదా అంటే అది ఐ థింక్ దట్స్ వెరీ ఒక అంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికీ ఉన్న ఎంత క్లోజ్ అనే దాని మీద ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ టు ద పాయింట్. ఇర్రెలవెంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయికి డ్రగ్స్తో నేపథ్యం సంబంధం ఉంది, ఆ అమ్మాయికి ఇలాంటి క్రిమినల్ ఇది ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఒకవైపు సడన్గా కొత్త క్యారెక్టర్ రావడం ద్వారా ఇప్పుడు ఈ బేసిస్లో మీడియాలో చెప్పడానికి ప్రీతి యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది కదా, మాతో బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అనే పోలీస్ కంప్లైంట్ అయితే నాకు తెలిసి పెట్టలేదు. అంటే పెట్టడానికి వెళితే పోలీసులు కూడా సహకరించలేదట. దట్ ఈస్ ఐ డౌట్. ఒక అమ్మాయి వెళ్ళి డ్రగ్స్ లాంటి విషయంలో పోలీస్ కంప్లైంట్ వేస్తే పోలీసులు పెట్టకపోవడం అని జరిగే పని లేదు. నువ్వు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదని కూడా నిన్న ఇంకొక విక్టిమ్కి చెప్పారట. ఇలాగా మంచి బట్టలు వేసుకుంటారా అమ్మా ఇదేనా, పోలీస్ స్టేషన్లో అక్కడ డీసీపీ గారు. అంటే ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ ఎట్ ఈస్ డ్రగ్స్తో సంబంధం ఉంది అని కొంతమంది క్యారెక్టర్స్ పాప్ అవుతున్నారు వైపు. శేఖర్ భాష కూడా ఇలాంటి వ్యక్తులతో మొన్న ఐ డ్రీమ్ స్టూడియోస్కే వచ్చారు, ఇంకా పలు స్టూడియోస్ కూడా వెళ్ళారు. వెళ్తే వీళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరితో వీళ్ళ మదర్స్కి వీళ్ళ ఫ్యామిలీస్కి లింకులు ఉన్నాయని చెప్పి లావణ్య మరొక వైపు ఒక కొత్త ట్రాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ట్రైల్ మొదలుపెట్టారు. అది మీడియాకి స్వచ్ఛందంగా ఉదార స్వభావంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారంటే మీరు టాప్ యాంగిల్ వ్యూలో చూస్తారు కాబట్టి జూమ్ అవుట్లో చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు ఒక రేషనల్ ఆస్పెక్ట్లో అన్నది అప్పుడు మీరు టాప్ యాంగిల్లో చూడొచ్చు. ఇక్కడ అసలు రేషనాలిటీ ఉన్నట్టే నాకు కనపట్లేదు. నాకు ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమ్మాయి ఆడియో రికార్డింగ్స్, అమ్మాయి యూజ్ చేసే లాంగ్వేజ్ అది చూస్తే అసలు ఇలాంటి అమ్మాయితో ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉండగలిగాడంటే అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది. ఒక సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డెఫిషియన్సీ అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే రాష్ట్రం కూడా చాలా ఉండొచ్చు. నేను అదే అంటున్నా, దట్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ దట్. అంటే అంటే రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ అంటే పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా చచ్చినట్టు ఉండదాం, ఏం చేస్తాం అని కాంప్రమైజ్ అయ్యే ఆస్పెక్ట్లోని మీరు ఉట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అది ఎలాగ సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ వండరింగ్. ఐఎమ్ వండరింగ్ అలౌడ్ అంతే.
సో ఇప్పుడు దాన్ని బట్టి అతని తప్పు లేకపోతే అతని క్రాక్ అని అంటలేదు నేను, బట్ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఉంటారు? ఇలాంటి మనిషితో ఉండాలంటే మీ అక్కడ కూడా ఏదో రాంగ్ ఉన్నారు. అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయిన, అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు, ఆల్ ఆఫ్ దెమ్ సీమ్ టు హ్యావ్ బ్యాక్ స్టోరీస్ ఇంటర్లింక్ టు సంథింగ్ అండ్ ఎక్స్ అండ్ వై. ఇట్ ఈస్ లైక్ ఏ మేజ్, ఒక మేజ్, యా ఇట్ ఈస్ ఎ మేజ్ యాక్చువల్లీ. సో అలాంటి దాన్ని రేషనల్గా మాట్లాడటం అనేది అసలు మీనింగ్ లేదు. ఎందుకంటే అన్ని జోన్స్లో మినీ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. యా యా అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడుని మధ్యలో లావణ్య అనే మనిషి మస్తాన్ సాయ్ అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది. కరెక్ట్. యా